ఏకధాటిగా జరగాలి అని. కనుక అక్షయ తృతీయకు సంబంధించి మన ధర్మ గ్రంథాలు చెప్తున్నటువంటి అంశాలు వేరు, ప్రచారంలో ఉన్నటువంటి అంశాలు వేరు. శ్రీకాంత్ గారు మరి అసలు అక్షయ తృతీయ రోజు చేయవలసిన పనులు ఇవి అని ఏం చెప్తారు మీరు? అక్షయము అంటే ఏంటి? క్షయము కానిది అక్షయము అని అర్థం. క్షయమయ్యేటివి ఏంటివి? క్షయము అంటే తరిగిపోవడము, దానిని క్షయము అంటాం. మరి క్షయం అయ్యేటివి ఏంటివి? వయస్సు క్షయమైపోతుంది, ఆయుష్ క్షయమైపోతుంది, ఐశ్వర్యం క్షయమైపోతుంది, అందం క్షయమైపోతుంది, శరీరం క్షయమైపోతుంది, వస్తువు క్షయమైపోతుంది, పదార్థం క్షయమైపోతుంది. కానీ అసలు క్షయం కాకుండా అక్షయంగా ఉండేటువంటిది ఏది అంటే నువ్వు చేసుకున్నటువంటి పుణ్య పాపాలు, అవి క్షయం అవ్వవు. నువ్వు మరణించిన తర్వాత కూడా, మన పెద్దవాళ్ళు అంటారు చూడండి, చచ్చిన తర్వాత రూపాయి కూడా తీసుకెళ్ళలేడు అంటారు. చచ్చిన తర్వాత రూపాయి కూడా తీసుకెళ్ళలేము, కానీ చచ్చిన తర్వాత మనం చేసుకున్నటువంటి పుణ్య పాపాలు మాత్రం మన వెంట వస్తాయి. అలా అక్షయంగా ఫలితాలను ఇచ్చేటువంటి తిథి అక్షయ తృతీయ. ఇది వైశాఖ శుద్ధ తృతీయ రోజున చేసుకుంటాం. అయితే శాస్త్రంలో ఏం చెప్తారంటే, ఎప్పుడైతే వైశాఖ శుద్ధ తదియ పర్వదినము, బుధవారము, రోహిణీ నక్షత్రము ఇవి రెండు కలిసి వస్తాయో ఈ తిథి రోజున, అది మామూలు అక్షయ తృతీయ కంటే కూడా 100 రెట్ల అధికమైన ఫలితాన్ని ఇస్తుంది అని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. బుధవారము, రోహిణీ నక్షత్రం ఇది అండర్లైన్ చేసుకోవాలి. కానీ గురువు గారు, శ్రీకాంత్ గారు, ఇది బుధవారం వస్తే దగ్ధవారం, అంత మంచి తిథి కాదు, మంచిది కాదు అని కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. బుధవారం వస్తే మంచిది కాదు అని కొంతమంది అంటున్నారు. ఏ రోజు వస్తే మంచి రోజు మంచిది అంటే బంగారము అమాంతము రేటు ధనామని పడిపోయి ఏ వారం అయితే పడిపోతుందో అది చాలా మంచి రోజు. అది అమావాస్య అయినా సరే చాలా మంచి రోజు. బంగారం యొక్క రేటు ధరలు పూర్తిగా తగ్గిపోయిన రోజు మంచి రోజు. ప్రజలకి ఎక్కడా కూడా ప్రజలకు అసలు వాస్తవానికి అన్ని అపోహలు, ఇలాంటి వార్తలు ఇవే చాలా రుచిగా ఉంటున్నాయి. కానీ సత్యం ఏంటి, అసలు సత్యము ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు మాత్రం జనాలకు అవసరం లేదమ్మా. బుధవారం, అసలు బుధవారం వచ్చిందా, మంగళవారం వచ్చిందా, శనివారం వచ్చిందా, నీకేం సంబంధము? ఏ రోజు వస్తే ఆ రోజు నువ్వు ఆచరించాలి అంతే. పర్వదినం వచ్చినటువంటి రోజు అయ్యో ఇదేంటి ఈ రోజు అమావాస్య రోజు, దీపావళి పర్వదినం అమావాస్య రోజు వచ్చింది నేను చేసుకోను, పౌర్ణమికి వచ్చిన రోజు పౌర్ణమి రోజు నేను దీపావళి చేసుకుంటానంటే ఊరంతా ఒకదారి అయితే ఉలిపిరి కట్టదు ఒకదారి అన్నట్టుగా ప్రపంచము నిన్ను చాలా వింతగా చూస్తుంది. కనుక బుధవారమా మంగళవారమా సంబంధం లేదు. ధర్మ సింధువు చెప్తుంది అక్షయ తృతీయ, బుధవారము, రోహిణి నక్షత్రము ఇది వచ్చి ఈ రెండు కలిసినటువంటి రోజు మహాయోగాన్ని కలిగించేటువంటిది. మన అదృష్టవశాత్తు రేపు అక్షయ తృతీయ, బుధవారం, రోహిణి నక్షత్రంతో కలిసి వస్తుంది. కనుక ఇంత విశేషమైనటువంటి రోజున ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, కొన్ని పనులు చేయండి. ఇలా మీరు చేసేటువంటి పనుల వల్ల మీకు, మీ కుటుంబానికి కొన్ని తరాల వరకు దేవతా అనుగ్రహము, పితృదేవతల యొక్క అనుగ్రహము లభిస్తుంది అని ధర్మశాస్త్రం చెప్తుంది. ఏం పనులు చేయమంటుంది అసలు ధర్మశాస్త్రము? వైశాఖ మాసం ప్రారంభం, అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజు వస్తుంది. వైశాఖ మాసం నుంచి మనకు ఉష్ణోగ్రతలు అధికమవుతాయి. బయట వాతావరణంలో మార్పులు రావడం చేత, ఎండ సూర్యుడి భానుడి యొక్క ప్రభావం అధికం కావడం చేత ఎండలు అధికమవుతాయి. కనుక ఇలాంటి వేసవి కాలంలో ప్రజలకందరికీ కూడా, అన్నార్తులకు, బీదలకు, ఆహారం కోసం అలమటించేటువంటి వారి కోసము మీరు చలువను కలిగించేటువంటి వస్తువులను వారి కోసం దానం చేయండి. శక్తి ఉన్నటువంటి వారు, ధనవంతులు, డబ్బు ఉన్నటువంటి వారు, శక్తి ఉన్నటువంటి వారు, మీరందరూ కూడా అశక్తులైనటువంటి వారికి ఈ వేసవి కాలంలో చల్లదనాన్ని కలిగించేటువంటి వస్తువులను దానం చేయండి అని ధర్మశాస్త్రం చెప్తుంది. అందులో ప్రధానమైనటువంటి పదార్థం ఏంటి అంటే జలము.
జలంతోనే ఉపశమనము, దాహం తీరడం వల్ల ఈ వేసవి కాలంలో దాహార్తిని తీర్చుకోవడం వల్లనే ఉపశమనం అనేది లభిస్తుంది కనుక మొట్టమొదలు చేయవలసినటువంటిది జలదానము. ఓకే, ఈ జలదానము ఎలా చేయాలి అంటే ఏష ధర్మ ఘటో దత్తో బ్రహ్మ విష్ణు శివాత్మక అస్య ప్రధానాత్ సకలాహ మమ సంతు మనోరథాహ అని శ్లోకం చెప్పుకుంటూ ఒక కొత్త కుండలో నీటిని పోసుకొని, మంచి నీటిని పోసుకొని చల్లగా అయిన తర్వాత ఆ చల్లటి మంచు కుండ నీటి పాత్ర దానం చేయాలి. దీన్ని ధర్మఘటము అంటారు. ఇలా దానం చేయడం వలన ఎవరికి, బ్రాహ్మణుడికే దానం చేయండి అని కాదు, బ్రాహ్మడికే కాదు, ఎవరికైతే పేదవాళ్ళకు కానీ ఇంకెవరికైనా కానీ, మీ ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ, మీ డ్రైవర్కి కానీ, మీ సర్వెంట్కి, బయట చాలా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ అలా దానం చేయండి. ఈ కాలంలో మామిడి పండ్లు వస్తాయి, మామిడి పండ్లు దానం చేయండి. వేసవి బాధ తీర్చుకోవడం కోసము, ముక్కపోత నుంచి రక్షించుకోవడం కోసము విసన కర్రలను దానం చేయండి. చాలా మంది చెప్పులు లేకుండా ఎండలో తిరుగుతూ ఉంటారు, వాళ్ళ కోసము పాదరక్షలు దానం చేయండి. అసలు వస్త్రాలే సరిగ్గా లేనటువంటి వారికి తెల్లని కాటన్ పంచలు గాని, షర్ట్ గాని వాళ్ళకు దానం చేయండి అని ధర్మశాస్త్రం చెప్తుంది. ఇదంతా కూడా సమాజ సేవ. ఇదంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, దారి పొడుగునా కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అనేటువంటి ఇంత గొప్ప సంస్కృతి ఏ మతంలో ఉంది, ఏ ధర్మంలో ఉంది చెప్పండి? ఎవరు చేస్తున్నారు? అసలు మీరు ఏ మతం వాళ్ళ దగ్గరనైనా కానీ, ఏ ధర్మం వాళ్ళ దగ్గర నుంచి అయినా కానీ ఎండాకాలంలో చలివేంద్రాలు పెట్టేటువంటి సంఘటనలు మీరు చూస్తారా? కేవలం సనాతన ధర్మం మాత్రమే చేస్తుంది. వీళ్ళందరూ కూడా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి కారణం ఎక్కడి నుంచి వచ్చింది? మన పురాణాలు చెప్తున్నాయి. రైట్. కానీ శ్రీకాంత్ గారు, ఇప్పుడు కేవలం హిందువులు మాత్రమే పెట్టట్లేదు, అన్ని కులస్తులు పెడుతున్నారు, మతస్థులు పెడుతున్నారు. అది రైట్ రైట్ మతస్థుల వారికి అందరికి కూడా ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నాను. వీళ్ళందరికీ ప్రేరణ కలిగి ధర్మము, మన సనాతన ధర్మము అనాదిగా మన ధర్మం, మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి కనుక మనము ఏర్పాటు చేసిన తర్వాత ఒక సత్కార్యమును ఎవరైనా ఆచరించవచ్చమ్మా, ఇతర మతాల వారు అయినప్పటికీ సత్కార్యమును ఏ మతం వారు ఆచరించినా మనం హర్షించదగినటువంటిది. రైట్ రైట్. శ్రీకాంత్ గారు 1 minute అండి. మధుసూదన్ గారు, వసంత పంచమి, అక్షయ తృతీయ, ధనత్రయోదశి చాలా విశిష్టత కలిగిన రోజులు. కానీ ఇదేదో విశిష్టత కేవలం బంగారం కొనడానికి మాత్రమే అని మార్చిపడేశారు. వసంత పంచమి అంటే అక్షరాభ్యాసం మాత్రమే, అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనడం మాత్రమే, ధనత్రయోదశికి కూడా సేమ్ ఇలాగే బంగారం కొనుక్కోండి, పూజ చేయండి అంతే. అసలు మార్కెటింగ్ కోసమేనా? అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఆచార వ్యవహారాలను ఎవరు చేశారు? మనమే. మనకి ఏమి అవసరమో అది ఆచారంగా మారుతుంది, అది మీరు గమనించాలి. ఇందాక స్వామీజీ చెప్పారు ఏంటి, అక్షయ తృతీయ రోజున గొడుగు ఇవ్వాలి, చెప్పులు ఇవ్వాలి, నీటి ఘటం, ధర్మఘటం అంటారు. మా ప్రాంతంలో దాన్ని ఉదకుంభము అంటారు. ఉదక కుంభము, ఉదకుంభము అని అంటారు. ఉదకుంభ దానం అనేది శ్రేష్టమైన దానం. అంటే మనం చేసుకున్న ధర్మాలన్నీ కూడా మన